Hi guys, first of all, a very happy birthday to our India's biggest superstar, Mana, the rebel star, Prabhas Gariki. Celebrations, anni chotla, fans, anni associations, andaru పిచ్చిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా మన ది సందీప్ వంగ మనకి స్పిరిట్ వాయిస్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు అండ్ ఈ వాయిస్ గ్లిమ్స్ లో ఆయన ఒక వెరీ పవర్ఫుల్ స్టోరీని మెయిన్ గా ఆ వెరీ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉండే ప్రభాస్ గారిని చూపించబోతున్నారు అనేది చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ వాయిస్ ఓవర్ వచ్చేది 1 minute 30 seconds అయినప్పటికీ అక్కడ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ లో ఉన్న ఇంటెన్సిటీ నుంచి మన ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఎంత ఇంటెన్స్ గా, ఎంత సిన్సియర్ గా, ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఆయన ఆల్రెడీ ఒకసారి రిమాండ్ లోకి వెళ్ళారు, అంటే అది సస్పెండ్ అవుతారా ఏమవుతారో మనకి తెలియదు, కానీ ఆల్రెడీ ఆయన క్యారెక్టర్ గురించి, మన ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి మన ప్రకాష్ రాజ్ గారికి చాలా క్లియర్ గా తెలుసు. ఆయన యూనిఫామ్ వేసుకున్నా వేసుకోపోయినా ఒకేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయన్ని ఇప్పుడు ఇక్కడ ఒక ఖైదీలాగా రిమాండ్ లో ఉన్నప్పటికీ మనం ట్రీట్ చేద్దాం, ఎందుకంటే దిస్ గై ఈజ్ అ వెరీ ఇంటెన్స్ గై అనేటట్టు ప్రకాష్ రాజ్ వాయిస్ లో వచ్చే ఆ ఇంటెన్సిటీ అండ్ లాస్ట్ లో మన ప్రభాస్ చెప్పే ఆ ఒక్క సింగిల్ డైలాగ్, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ స్పిరిట్ అనే టైటిల్ ని లాంచ్ చేసి అసలు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి, ఆ ఇంటెన్సిటీ ఏమిటి, మనవాడు ఆ ఐపీఎస్ క్యారెక్టర్ లో అసలు ఏం చెయ్యబోతున్నాడు, ఎంత ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా మన వంగ మన ప్రభాస్ గారిని చూపించబోతున్నాడు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ తో సూపర్ స్టెల్లర్ స్టార్ కాస్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ వివేక్ ఓబ్రాయ్ విలన్ అంటే మనం ఇంకా ఆయనలో ఉన్న పర్ఫార్మర్ ని మన సందీప్ వంగ ఏ రేంజ్ లో బయటికి తీసుకొస్తాడు అండ్ మన ప్రభాస్ అండ్ వివేక్ ఓబ్రాయ్ వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్న కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని సూపర్ గా క్రియేట్ చేస్తూ మనకి ఈ గ్లిమ్స్ నైతే చాలా పవర్ఫుల్ గానే వదిలారు మన సందీప్ వంగ రెడ్డి. మన యానిమల్ కైండ్ ఆఫ్ గ్లిమ్స్ స్టైల్లోనే అని నాకైతే అనిపించింది. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్ విత్ యానిమల్ బికాజ్ అక్కడ ఉండే ఇంటెన్సిటీ, అక్కడ వచ్చే ఆ డైలాగ్ వెనకాల వచ్చే ఆ సౌండింగ్, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇదంతా కంప్లీట్ గా డిఫరెంట్. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్వైట్ గా చాలా సటిల్ గా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. కాకపోతే మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కన్నా ఆ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేసే ఇంటెన్షనే ఎక్కువగా కనిపించింది అండ్ ఆ ఇంటెన్షన్ లో ఉన్న ఇంటెన్సిటీని మన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లోంచి బయటకు తీసుకొచ్చి ఆ ఇంటెన్సిటీని అయితే సూపర్ గా లాంచ్ చేసి మొత్తానికి వన్ బ్యాడ్ హ్యాబిట్, వాట్ ఈస్ దట్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ స్పిరిట్ టైటిల్ ని సూపర్ గా లాంచ్ చేసి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న గ్లిమ్స్ ని మొత్తానికి ఈ వాయిస్ ఓవర్ రూపంలో ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది ఈ గ్లిమ్స్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ మీరందరూ సూపర్ హై మోడ్ లో ఉన్నారు అని నాకు తెలుసు. బాహుబలి ట్రైలర్, ది ఎపిక్ ట్రైలర్ ఈజ్ ఆల్సో లాంచింగ్ టుమారో. చూద్దాం ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందో, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఫర్ నౌ సెలబ్రేషన్స్, లెట్స్ కంటిన్యూ దెమ్ టిల్ నెక్స్ట్ వీక్. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ వరకు సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసుకుందాం అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని మనం డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ విషింగ్ ఆల్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్, ఫౌజీ కానీ, మన రాజాసాబ్ కానీ, సలార్ 2 కానీ, అండ్ స్పిరిట్ కానీ, కల్కి 2 కానీ సూపర్ లైనప్ లో ఉన్నారు మన ప్రభాస్ గారు. ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా పిక్చర్ నుంచి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు అవర్ ది రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ఫ్యాన్స్. మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ అనేది, అంటే ఈ వాయిస్ గ్లిప్స్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. బాయ్ బాయ్.